బీసీసీఐ ఈ కుర్రాన్ని 2 సంవత్సరాల పాటు బ్యాన్ చేసింది. అండర్ 19లో ఆడడానికి డేట్ ఆఫ్ బర్త్ మార్చాడని. తన అదృష్టం ఏంటంటే ఆ బ్యాన్ కోవిడ్తో పాటు సింక్ అయిపోయింది, దాంట్లో కొట్టుకుపోయింది. కాకపోతే ఈ టైంలో ఇంటినే జిమ్గా మార్చాడు, మొత్తం బలం పెంచుకున్నాడు, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అక్కడే తన బౌలింగ్ స్పీడ్, ఆర్మ్ స్పీడ్ పెరిగిందిట. వాళ్ళ నాన్నగారు చూశారు, అరే ఏందిరా నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా జీవితంలో ఏం సంపాదిస్తావు, క్రికెట్ ఏం చేస్తుంది, టెన్నిస్ బాల్ క్రికెట్ ఏంట్రా అని అడిగారట. పోలీస్ ఎగ్జామ్ రాయమంటే పోలీస్ ఫిజికల్ ఎగ్జామ్ క్లియర్ చేశాట. రిటర్న్ ఎగ్జామ్ రాయలేదు, ఫెయిల్ అయిపోయాడు. లైఫ్ ఎట్టిపోతుందో తెలియదు. వాళ్ళ అమ్మగారికి మటుకు బోల్డ్ నమ్మకం ఉండింది కుర్రాడి మీద, తను చూపిస్తున్న డెడికేషన్ మీద, తన డిసిప్లిన్ మీద. కట్ చేస్తే టాటా IPL 2026లో 16 వికెట్స్ తీసుకుని ప్రస్తుతానికి 3rd హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అగేన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. క్లీన్ బౌల్డ్, అబ్సల్యూట్ మ్యాజికల్ డెలివరీ. అంతెత్తిగిరాట్ సెలబ్రేట్ చేసుకుంటూ విరాట్ వికెట్ తన జీవితంలో తీసుకుని అతిపెద్ద వికెట్ అది. టాకింగ్ అబౌట్ ప్రిన్స్ యాదవ్. ఎక్స్ట్రీమ్ పేస్ జనరేట్ చేయగలడు, బాల్ని మూవ్ చేయగలడు. టెన్నిస్ బాల్లో ఉన్న స్కిల్స్, దానికి తోడుగా లెదర్ బాల్కి కావాల్సిన మెలకువలు ఇవన్నీ నేర్చుకున్నాడు ఫ్రమ్ మొహమ్మద్ షామి, భరత్ అరుణ్, జహీర్ ఖాన్. అండ్ ఒక అద్భుతమైన బౌలర్గా మారిపోతున్నాడు. తన మేనిఫెస్టేషన్ ఏంటి తెలుసా? ఇండియాకి ఆడాలని. వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు అందరికీ చెప్తారట, మా అబ్బాయి క్రికెటర్ అని. లెట్స్ విష్ ప్రిన్స్ యాదవ్ అతి త్వరలో ఇండియాకి ఆడాలని కోరుకుందాం. ఫినామినల్గా వేసుకుని ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 250 కొట్టారు 20 ఓవర్స్లో. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ అ వెరీ స్పెషల్ బౌలర్, ఇది గుర్తుపెట్టుకోండి.